అమ్మ ఇప్పుడు నిన్న మొన్నటి దాకా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని దానికి డిపిఆర్ లేదని చెప్పిండ్రు. ఈరోజు దాన్ని కూడా తయారు చేసి డిపిఆర్ని కూడా ప్రవేశపెడుతున్నారట. సార్ మా పట్టా స్థలాలు మమ్మల్ని అడగకుండా ఆయన ఏంది ఆయన ఇష్టప్రకారం చేసేస్తానంటే ఆయన ఇష్టమా? మేమేం ఓట్లేసి గెలిపించింది అందుక ఇప్పటి కొట్టేస్తే మేమేం కావాలా? ఇప్పటికి మా ఇల్లు అంత ఇల్లు ఇస్తావా నువ్వా? ఎందుకు పోతాం మేము కాలువ గట్టిన గుడిసెలు వేసుకుందామా? మాకు పట్టా స్థలాలు 10 ఏళ్ళ నాడు 12 ఏళ్ళ నాడు కొన్నాం, 10 ఏళ్ళ నాడు ఇల్లు కట్టుకున్నాం. నా ఇంట్లో నేను చావాలని కోరిన 23 ఇళ్ళు తిరిగిన బాడుగిళ్ళు, 24 సొంత ఇల్లు సార్. ఈ పొద్దు దాన్ని కొట్టేస్తానంటే ఎట్టుంటుంది? కాబట్టి మా సావునన్నా చేస్తాం కానీ మేము మటుకు వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు కదా ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో దీనికే మమ్మల్ని చంపుకొని మా పైన బండ్లు నడిపించుకొని పమ్మను బాగుపడతాడు. ఏమనిపిస్తుందమ్మా ఈ ప్రభుత్వం ముండ ప్రభుత్వం అనిపిస్తుంది సార్. ముండ ప్రభుత్వం లేకుంటే నాగోలు కాడ శుద్ధంగా చేయించాడు కదా ఎవరు కేసీఆర్ గారు. ఆ మాదిరి చేయించవచ్చు కదా. ఇట్టెందుకు నల్లాడించాలి మమ్మల్ని? కావాలంటే అవతల ఖాళీ స్థలం ఉంది ఆర్మీది, అంతా అడవి గవర్నమెంట్ అది. ఇళ్ళను కొట్టేది ఏంది, అది ఉండిచ్చేది ఏంది? గాంధీ మనవాడు కూడా వద్దని చెప్తున్నాడు. ఎందుకంటే లేడంటే ఇప్పుడు గాంధీ తాత మాకు విగ్రహం పెట్టు, నాకు పెద్ద భజానా చేయమని లేదు. నిన్న మొన్న చచ్చిపోయిన ఆయన కాదు కదా. అన్ని ఊళ్ళల్లో ఉన్నాయి కదా మహానుభావుడు విగ్రహాలు. ఇప్పుడు ఇది కొత్తగా పెట్టమన్నారా? ఉండేదాన్ని సుందరీకరణ చేసుకుందా ఉంది కదా గాంధీ ఘాటు. ఎంతమంది ఉంటారు మీరు? మేము 5 మంది ఉన్నాం సార్. 5 మంది మేము బట్టుకు ఇవ్వు సార్. ఉన్న పొలంగా ఇల్లు కొట్టుతా అంటున్నారు. ఎక్కడికి పోతారు మీరు? మేము ఆడికి పోవాలి. మేము పోవాలి సార్. పిల్లలు చదువుకుంటున్నారు, వాడలు కొడుకు ఉన్నారు. మేము పోవాలి. ఆలోచించండి అన్నయ్య, ఈ ఏజ్లో ఇన్ని ఇళ్ళు అడక్కి తిని బాడీలలో ఇప్పుడు వచ్చి ఈ వయసులో ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు తీయాలంటే ఎంత బాధ అర్థం చేసుకో. నిద్ర పట్టడం లేదంటే నైట్ అల్లాడిసి వస్తున్నాం. ఈ ఏజ్ లో ఇంత బాధ పెడుతుండే ఏం పేరమ్మా? ఇప్పుడు మళ్ళీ అదే చెప్తాను నేను, ఇంకేం చెప్తాను? అందరూ చెప్పింది నేను చెప్తాను. ఎవరు ఇల్లు వదులుకోరండి. ఇంత కష్టపడి అంతా సంపాదించి ఆ డబ్బులతో ఇల్లు కట్టుకుని ఆ ఇల్లు వదిలిపెట్టమంటే ఆ చెప్పిన వ్యక్తి అలాంటి పొజిషన్ వస్తే ఆయన ఏం చేస్తాడు? అదే ఆయనకి చెప్పండి అంతే. ఇంకెవరు ఏవి చేయలేరు. ఇంకా అదే ఒకటే సమాధానం. ఎవ్వరూ వదులుకోరు అంతే. మీరు వదులుకోరు అన్న వింటలేదు కదా ప్రభుత్వం వినేటట్లు లేదు కదా. అంటే వినట్లేడు కదా. నేను ఇప్పుడు ముందుకెళ్తా అని పట్టుబట్టిండు. ఎవరు? మేము కూడా పట్టు పెట్టాం. మాకు మా ఇల్లు కావాలని. ఆయన ఎలా పట్టు పెట్టాడో మాకు మా ఇల్లు కావాలి. ఇంత కష్టపడి మేమేం ఎవరి నుంచి తెచ్చుకున్నది లేదు. కష్టపడి కట్టుకున్న ఇల్లు. ఆ ఇల్లు పట్టుకుని చేస్తానంటే ఎవరైనా ఊరుకుంటారా? వాడు చావలైనా చేస్తారు కానీ ఇల్లు ఎవ్వరు అంతే. దీనికి ఇదే సమాధానం. ఆయన ఎలా ఉన్నాడో మేము అలాగే ఉన్నాం అంతే. అంతే, మేము అంతే పట్టాలి. మరి ఎక్కడ పోతాం ఈ ముసలితనంలో? బయటికి పోవాలా? ఇంత కష్టపడి కట్టుకుని రోడ్డు మీద పడి బతికేంత ఆస్కారం మాకు ఉండాలి కదా. నా పేరు వరలక్ష్మి అండి, మాది సాయిరామ్ నగర్ కాలనీ. డిపిఆర్ కూడా రెడీగా ఉన్నది. మేము ప్రభుత్వం అయితే వెనక్కి తగ్గేటట్టు కనపడతలేదు. ఏం చెప్పాలనుకుంటున్నారు? వెనక్కి తగ్గదంటే ఎవరి కోసం సార్? మమ్మల్ని అడిగి ఆయన పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఈరోజు పెడుతున్నాడా? ఎప్పుడైనా వచ్చి మమ్మల్ని లీగల్గా అడిగాడా? మేము భయపడి బయటికి రావడానికి ఏవో సర్క్యులేట్ అవుతున్న మ్యాప్స్తోనే మేము బయటకు వస్తున్నాం. రాని వాళ్ళు 100 మంది ఉన్నారు. ఆయనకు దేనికి ఏం అవకాశం ఉందని మా ఇళ్ళ జోలికి రావడానికి? నువ్వు అందులో చెయ్యి. ఎంత సుందరీకరణ చేస్తావు మేము చేస్తాం. దాంట్లో కొంచెం తీసుకో. అక్కడ అక్కడ రోడ్లు వేయడానికి రాలేదు సార్ ఇన్ని రోజులు. 8 years తర్వాత మొన్న 2 years ముందు మేము వేయించుకున్నాం రోడ్లు మా డబ్బులతో. ఆయన ఎవరైనా చేయడానికి? ఎప్పుడు ఒక రోజు వచ్చి ఆ నీళ్ళు ఎట్లున్నాయి, ఆ మూసిలో చెత్త తీయడానికి చేతన్ కాదు మనుషులకి, ప్రభుత్వానికి. మా ఇల్లు కూల్చడానికి మాత్రం చేతన్ అవుతుంది. దేనివల్ల సార్? మేము ఎందుకు వెళ్ళిపోతాం? మరి ఎందుకు పర్మిషన్స్ ఇచ్చినావు? కరెంట్ బిల్ కడుతున్నాం, వాటర్ బిల్ కడుతున్నాం, ఐటీ అన్ని హౌస్ ట్యాక్స్ కడుతున్నాం. ప్రతిదీ మేము లీగల్గా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇన్లీగల్గా ఉన్నావు? మేము తీసుకొని 10 years అయిందని నేను చెప్పా. 8 years అవుతుంది. అప్పుడు నువ్వు ఆపాల్సింది. అక్కడ మూసి ఉంది, ఫర్దర్గా ఇది వస్తుంది. మీరు అక్కడ కొనొద్దంటే మేము ఆగిపోయే వాళ్ళం కదా సార్. మేము కొనేటప్పుడు కూడా రిజిస్టర్ ఆఫీస్లో 100 పేపర్లు మీరు సైన్ చేయించుకున్నారు.
చేసుకుంటారు. అప్పుడు లేని వాళ్ళ లీగాలిటీ ఇప్పుడు ఎందుకు వచ్చింది? వాళ్ళు ఇన్లీగల్గా ఉన్నారు సార్, మేము లీగల్గానే ఉన్నాం. అవి ఎన్ని కరెక్ట్ అయినా మా ఇంటికి మేము అడ్డున్నాం. ఆ గోడలను ఆపడానికి ఆయనకి వీలు ఉంటుందేమో, మనుషులను చంపైతే ఏం తీసుకోడు కదా, చావడానికైనా మేము రెడీ. మేము ఇప్పుడు సుందరీకరణ చేస్తాం, ఈ సుందరీకరణ పేరు మీద డెవలప్మెంట్ చేసి అక్కడ మొత్తం మూసి ఇరువైపులా కూడా షాపులు కావచ్చు, ఇట్లా టూరిజంకి కొంచెం వెసులుబాటు కల్పిస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. టూరిజం ఉంది కదా సార్, ఇప్పుడు మన హైదరాబాద్లో చూసుకుంటే చార్మినార్ ఉంది, గోల్కొండ ఉంది. అక్కడికి రాని టూరిజం ఇక్కడికి వచ్చేస్తుందని నేను ఏమన్నా ఇస్తున్నా? ఇప్పుడు గాంధీ మ్యూజియం ఉంది, అక్కడికి వెళ్ళినా అదే మెసేజ్ ఉంటుంది. గాంధీ విగ్రహం కట్టినంత మాత్రం నేను గాంధీ కోడికి ఏం అడగా సార్, ఆయన కూడా ఒక మనిషే కదా. నుంచో చేస్తూ ఉన్నారు ఈ ధర్నాలు, దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కనీసం ఒక్కసారి వచ్చి మీ దగ్గరికి వచ్చి ఎవరైనా మాట్లాడినట్టు కానీ, లేకుంటే మీ గురించి మీతోని చర్చించినట్టు కానీ మనకు అనిపించిందా? ఎవ్వరు ఇప్పటి వరకు మాకు లీగల్గా మా కాలనీకి కానీ ఎవ్వరూ రాలేరు. మేము పర్టికులర్గా చెప్పాలంటే ఆ డ్రోన్ కెమెరాస్తోనే ఒక మ్యాప్ రిలీజ్ చేసింది సార్, దాంట్లో మాది ఉంది. అందుకనే మేము బయటకు వచ్చాం. ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ల్యాండ్ ఇచ్చిరా, వాళ్ళదేంటి సార్, వాళ్ళ ఇంట్లో ఉంటారా? ఆర్మీ వాళ్ళు అంటే అది గవర్నమెంట్ ల్యాండ్, మేము దానికి అబ్జెక్షన్ చెప్పాం. ఇదైతే నువ్వు పర్మిషన్స్ ఇచ్చినావు కదా, మరి పర్మిషన్స్ ఇచ్చినందుకు నువ్వు ఎందుకు వెళ్ళిపోమంటావు? మా జాయింట్ ఫ్యామిలీ, మేము ముగ్గురం కోడళ్ళం, మా అత్తయ్య మా మామయ్య. మేము ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకొని ఎక్కడికి వెళ్ళి, నువ్వు ఇస్తావు ఇల్లు, కానీ మా ఇల్లు అంత సుఖం మాకు ఉంటుందా? చావాల్లో బతకాల్లో మాది మా ఇల్లు మాకే సొంతం, నువ్వు ఇచ్చే ఏది మాకొద్దు. అన్నిటికీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మెడిసిన్స్ లేక పిల్లలు బాధపడేట్టు ఉన్నది, దాన్ని డెవలప్ చేయమనండి. హాస్టల్లో పిల్లలకు భోజనం లేదు, దాన్ని డెవలప్ చేయమనండి. ఇప్పుడు లీగల్గా బయట అవుతున్న ఇరాన్ వాటిలో యుద్ధాలలో గ్యాస్ లేక మనం తల్లడిల్లుతున్నాం. నువ్వు దాన్ని అది చేసుకో, అదొక రీజన్ ఉంటుంది. ప్రజల కోసం నువ్వు కష్టపడుతున్నావు అని మాకు కూడా ఒక రెస్పెక్ట్ వస్తుంది. నువ్వు ఈ చిల్లర రాజకీయాలు చేస్తే నీకు దేనికి పనికిరాదు. అది ఏమనిపిస్తుంది అసలు? ఇప్పుడు మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలు ఏ ఒక్కటి తీరుస్తలేడు అని చెప్పి ప్రజలందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అటు నిరుద్యోగుల కంచి మొదలు పెడితే పెన్షనర్ల దాకా అందరూ చేస్తూ ఉన్నారు. దాన్ని వదిలిపెట్టి ఈ రోజు ఇది ముందలేసుకున్నారు కదా. నేను కూడా డిగ్రీ చేసి, నేను కూడా జాబ్ నోటిఫికేషన్లో నాది ఒక ఫైల్ ఉంది, అందులో చేయడానికి వాళ్ళకి రావట్లేదు. హౌస్ వైఫ్గా నేను అంగన్వాడీ దాన్ని కూడా నేను రాసా. అదే ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టి హుటాహుటిన దీన్ని మొదలు పెట్టడానికి కారణం ఏందనుకుంటున్నారు? డబ్బులు లేవు కదా సార్, ఇది పెడితే బయట నుంచి వచ్చే ఫారినర్స్ ఓకే, ఇది వాళ్ళ ప్రజెంటేషన్ నచ్చి దానివల్ల వీళ్ళకి డబ్బులు ఓకే అవుతాయి. అప్పుడు వాళ్ళ జోబులు నిండాలి కదా, వాళ్ళకి తక్కువైనాయి డబ్బులు. ప్రజల పైన పడి వాళ్ళ శాపనార్థాలతో వాళ్ళ మనోభావాలతోని అందరినీ అరాచకంగా తీసుకోవడం తప్ప ఆయనకి ఇంకేది రాదు. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? మేమైతే చెప్పేది ఒకటే సార్, మీ సుందరీకరణకు మేమేమి అడ్డుగాము, మీకు కూడా మేమేమి అగెనెస్ట్గా ఉండము. మీరు మంచి చేస్తే ప్రజలు మీరు రావాలని కోరుకుంటారు. మీరు ఇట్లా దౌర్జన్యంగా చేస్తే మీరు ఎప్పుడు రావద్దనే కోరుకుంటారు. మా ఇల్లు మాకు వదిలేసి అందులో ఏ సుందరీకరణ చేసినా మేము అబ్జెక్షన్ చెప్పాము.